ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకని దేవుడు ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 17వ మాట. ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకుందువేమో, వారికి భయపడకము. దేవునికి ప్రియమైన వారా, మన జీవితంలో కొన్నిసార్లు మన ముందున్న సమస్యలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి. మనకు ఇలా అనిపిస్తుంది, ఇది నా శక్తికి మించినది, వాళ్ళు చాలా బలవంతులు, నా పరిస్థితి చాలా కష్టం, నేను ఎలాగ గెలుస్తాను, నేను ఎలా ముందుకు వెళ్తాను. ఇశ్రాయేలులకు కూడా ఇదే భావన వచ్చింది. వారి ముందున్న జనములు ఎక్కువ మంది, వారికి శక్తి పెద్దది. కానీ దేవుడు ఒక మాట అన్నారు, వారికి భయపడకుము. దేవుడు చెప్పింది ఏమిటంటే, శత్రువుల సంఖ్య కాదు ముఖ్యమైనది, నీతో ఉన్న దేవుడు ముఖ్యమైనది. సమస్యల పరిణామం కాదు, దేవుని శక్తి పరిమాణం లేనిది. మోషే ఎర్ర సముద్రం ముందు నిలిచినవాడు. మోషే ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనుక ఫారో సైన్యం ఉంది. ప్రజలు భయపడ్డారు. ఇప్పుడు ఏమి చెయ్యాలి అన్నారు. అది అసాధ్యమైన పరిస్థితి. కానీ దేవుడు సముద్రాన్ని చీల్చాడు. నీకు ముందున్నది మూసి ఉన్న మార్గాలు కనిపించినా దేవుడు నీ కోసం దారిని తెరవగలిగిన దేవుడు. యెహోషాబాతుతో యుద్ధం ముందు ప్రార్థన చేసిన రాజు. యెహోషాబాతు ఎదుట పెద్ద సైన్యం వచ్చింది. అతడు భయపడ్డాడు, కానీ భయంతో పారిపోలేదు. దేవుని ఎదుట నిలబడ్డాడు, ప్రార్థించాడు, ఉపవాసము పెట్టించాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఈ యుద్ధం మీది కాదు, దేవునిదే. వారు స్తోత్రంతో ముందుకు వెళ్ళారు. దేవుడు వారికి జయంనిచ్చారు. కొన్ని యుద్ధాలు కత్తితో కాదు, మోకాళ్లపై గెలుస్తారు. గిద్యోను తాను చిన్నవాడనని అనుకున్నవాడు. గిద్యోను తనను తాను చిన్నవాడుగా భావించాడు. నేను ఎవరు అన్నాడు. శత్రువులు చాలా మంది, అతనికి సైన్యం తక్కువైంది. కానీ దేవుడు ఉద్దేశపూర్వకంగా సంఖ్యను తగ్గించాడు. ఎందుకంటే గెలుపు దేవునిదని చూపాలనిపించుకున్నాడు. నీవు తక్కువ వాడవుగా అనిపించినా దేవుడు నిన్ను ఉపయోగిస్తే సరిపోతుంది. యెహోషువ యెరికో గోడల మధ్య నిలిచినవాడు. యెహోషువకు యెరికో ఒక పెద్ద అడ్డుగా ఉన్నది. గోడలు బలంగా ఉన్నాయి, సైనిక శక్తి ఉంది. కానీ దేవుడు చెప్పినట్లు తిరిగారు, కేక వేశారు, గోడలు కూలిపోయాయి. గోడ పెద్దదా, దేవుని ఆజ్ఞ పెద్దదా? దేవుని మాట మీద నిలబడినప్పుడు బలమైన గోడలు కూడా కూలిపోతాయి. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచనాపూర్వకంగా మాట్లాడుతున్నారు. మనల్ని కూడా వారి వలె ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఇశ్రాయేలు చూసింది శత్రువుల సంఖ్య, దేవుడు చూపించింది తన శక్తి. మోషే సముద్రము ముందు భయపడలేదు. యెహోషువ గోడల మధ్య వెనక్కి తిరగలేదు. గిదియోను తన చిన్నతనములోనే దేవునికి నమ్మాడు. దావీదు గోలియాతును చూసి పారిపోలేదు. యెహోషువాబాతు పెద్ద సైన్యాన్ని చూసి ప్రార్థనకు వెళ్ళాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. భయపడవద్దని అంటున్నారు. వారు ఎక్కువైనా నేను నీతో ఉన్నాను, నీవు చెయ్యలేనిది ఏదీ లేదు, నేను నీకు చెయ్యగలను అని ప్రభు మనతో ఈ మాటలనిచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఆమేన్. థ్యాంక్ యూ.